ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావంటే అనేకమైనటువంటి హింసలు అనేటివి, శ్రమలు అనేటివి నీ మీద అనుమతించబడతాయి. కాబట్టి నువ్వు ఆ శ్రమల్లో నువ్వు ఏం చేయాలంట, దేవుణ్ణి స్తుతించేటటువంటి వారుగా, దేవుణ్ణి మహింపరిచేవారుగా మనం ఉండాలా. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను బట్టే దేవునికి మనము మహిమ చెల్లించాలా, ఆ మాటలను బట్టే దేవుని నామానికి మనము ఘనత చెల్లించాలా. ఎందుకంటే అవే మనకు ఆశీర్వాదం, అవే మనకు పరలోక రాజ్యానికి మెట్లుగా మనకు ఉండబోయేటటువంటి ఆశీర్వాదాలు అన్నమాట. మనము మేలు చేసి కీడు అనుభవించినప్పుడు దాని నిమిత్తం మనము బాధపడకూడదు. మనం ఒకవేళ కీడు చేసి మనకి ఎలాంటి బాధ వచ్చినప్పుడు దాని నిమిత్తం మనం బాధపడటంలో ఆశ్చర్యం లేదు. కానీ మనము మేలు చేసి బాధను అనుభవించినప్పుడు దాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో మనము సంతోషపడాలా. ఆ బాధను బట్టి, ఆ హింసను బట్టి, ఆ శ్రమను బట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరిచే వారముగా ఉండాలా.